గుంతలమయమైన రోడ్లకు తక్షణం మరమ్మతులు చేపట్టాలంటూ సూర్యాపేట జిల్లా చౌటుపల్లికి చెందిన మహిళలు రోడ్డుపై ధర్నాకు దిగారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టరు, బైకులు పెట్టి తమ నిరసన తెలిపారు. రోడ్లు గుంతలమయంగా మారి దుమ్ము ఇళ్లలోకి రావడంతో అనారోగ్యం పాలవుతున్నామని ఆందోళన చేస్తున్నారు. యథేచ్ఛగా మట్టి లారీలు తిరుగుతుండడంతో రోడ్లన్నీ పాడవుతున్నాయని అంటున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిండిపోతుంది, ఇల్లు నిండిపోతున్నాయి, తట్టుకోలేకపోతున్నాము. ఎంతకైనా మాస్కులు పెట్టుకొని ఉంటాము, మాస్కులు పెట్టుకొని జబ్బులు వస్తాయి. వాటర్ కూడా బంద్ చేసుకున్నాయి కదా, దుమ్ము తట్టుకోలేక అంతా వాటి మీద పడుతుందని. మరి మొత్తం దుమ్ము చచ్చిపోతున్నాం. అసలు ఇంట్లో కూడా తినే వాటిలో కూడా పడుతుంది. మేము ఎందాక ఇప్పుడు దగ్గర 4-3 నెలలు అవుతుంది ఇట్లా రాబట్టి. కనీసం చెప్పినా కానీ పట్టించుకున్న నాదు లేడు. అందుకని మాకు ఈ ప్యాచర్లు పోయాలని మేము ధర్నా చేస్తున్నాం. ముఖ్యంగా ఈ గుంటలు పడటం వల్ల రాత్రి బైకులు వచ్చి చాలామంది ఈ మధ్య కాలంలోనే రోడ్ల మీద గుంటలు పడి కాలు చేతులు ఇరుగుతుండటం అనేది జరుగుతూ ఉంది. ప్రజల ప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం మరి ఇటువంటి చిన్న గుంటలైనా పూర్తాలు కానీ ఇవన్నీ మరమ్మతు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలు మొత్తం నెరవేర్చాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇలా రైతు బంధు, రైతు భరోసా అనేది కూడా ఇప్పటిదాకా 2 కార్లు చేతికి వచ్చినా కూడా ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. తర్వాత వృద్ధులకు 2000 నుండి 4000 రూపాయలు పెంచామని చెప్పారు. అది కూడా ఇంతవరకు అమలు కాని పరిస్థితి. తర్వాత మహిళలకు 2500 రూపాయలు ప్రతి నెలకి ఇస్తామని చెప్పారు. అది కూడా ఇంతవరకు అమలు కాని పరిస్థితి.